147వ దావీదు సంకీర్తన అధ్యాయం అంతా 147వ అధ్యాయం అంతా చదివితే నిజమే కదా, దేవుడు మన కోసం ఇన్ని అద్భుతాలు చేశాడు. సృష్టాన్ని ఎంత అద్భుతంగా తయారు చేసి మన కోసం ఏర్పాటు చేసిన దేవుడు మన సమస్యను ఎందుకు తెలుసుకోడు? మన సమస్య ఆయనకు తెలుసు. అయినా మనం ఆతృత పడుతున్నామంటే మనకు జరగాల్సిన కార్యం కంటే మన కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మనకు జరగాల్సిన కార్యం కంటే మనం ఎక్కువగా మన కోసం ఆలోచించి మనం ఎక్కువగా బెంగ పెట్టుకుంటున్నామేమో. నిజంగా ఇక్కడ మనం చూస్తే 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. అంటే గుండె చెదిరిపోయింది అని మనకు తెలియక ముందే మన గుండె కోసం దేవునికి తెలుసు అని నాకు అర్థమైంది మాట. అంటే నాకు బాధ కలగటానికంటే సమస్య వచ్చింది అని నేను గుర్తెరగక ముందే ఆ సమస్య కోసము నా దేవునికి తెలిసింది అని నాకు అర్థమైనప్పుడు నేను చాలా రిలాక్స్ అయిపోయాను అన్నమాట. అంటే ఇంకా చూసినట్లయితే వారి గాయములు కట్టువాడు, అంటే చెదిరిపోయిన గుండెను బాగు చేసేవాడు ఆయనే, గాయములు కట్టేవాడు ఆయనే. అంటే మన కోసం మనం ఎంత బాధపడిపోయినా అనవసరం, మన కోసం బాధపడేవాడు మనకంటే గొప్పవాడని నాకు అర్థమయ్యి ఉన్న కష్టమంతా వదిలేసుకున్నాను అనమాట. హల్లెలూయా. కాకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. ఈ బ్యాలెన్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటే గనక చాలా వరకు మనుషులు ధైర్యంగా ఉంటారు. ఏముందంటే ఇక్కడ ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. అంటే ఇప్పుడు మన పెరట్లో ఒక కరివేపాకు చెట్టు ఉంటది, ఒక మామిడి చెట్టు ఉంటది, ఒక కొబ్బరి చెట్టు ఉంటది. దేనికి కలిగిన స్తోమత బట్టి ఆ గాలి వేస్తా ఉంటది. కొబ్బరి చెట్టుని చూసి కరివేపాకు చెట్టు నేను కూడా అలాగే అంత గాలితో వేచాలి అనుకుంటే కరివేపాకు చెట్టుకి అది బాధ అవుతుంది తప్పి దాని సహజత్వం అవ్వదు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఆ చెట్టుని సృష్టించిన వాడికి తెలుసు ఆ చెట్టు ఎంత గాలి వేచగలదో. సృష్టించిన వాడి వైపు చూడక మానేసి కరివేపాకు చెట్టు ఏ చెట్టు వైపు చూస్తుంది? కొబ్బరి చెట్టు వైపు చూస్తుంది. కాబట్టి గుండె బాధ అయిపోతుంది. నేను కూడా అంత గట్టిగా ఎగిరితే బాగుండు, అంత గట్టిగా వీస్తే బాగుండును. అప్పుడు ఆ బాధకి కారణం ఎవరు? ఆ బాధకి కారణం ఎవరు అని అంటే ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటి అత్యాశ. నా జీవితంలో కూడా మన జీవితంలో కూడా ఒక్కోసారి కష్టాలు వచ్చినప్పుడు ఇవి సహజంగా నాకు వచ్చిన కష్టాలా లేకపోతే నేను తెచ్చుకున్న కష్టాలా, నాకు వచ్చిన చింత లేకపోతే సహజంగా నేను తెచ్చుకున్న చింత అని మనం ఆలోచన చేయగలిగితే ఈ అధ్యాయం మనకి చాలా కనువిప్పునిస్తుంది. 147కి వచ్చేద్దాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు. ఒక్కోసారి మనం ఆకాశంలో చూసినప్పుడు అక్కడక్కడ నక్షత్రాలు వెలితిగా అనిపిస్తాయి. ఈ మధ్యలో కూడా కొన్ని నక్షత్రాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది మనకి, అవునా కదా? కొన్నిసార్లు నక్షత్రాలను చూసినప్పుడు అటొక నక్షత్రం ఇటొక నక్షత్రం విసిరేసినట్టు అయిపోతుంది. ఆకాశం అంతా వెలవెలబోయినట్టుగా ఉంటది. ఇంకా నక్షత్రాలు ఉంటే బాగుండు, ఇంకా అందంగా ఉండునని మనకు అనిపిస్తుంది. కానీ నక్షత్రాలు ఎన్నుండాలో ఆ ఆకాశం యొక్క స్తోమత ఏంటో సృజించిన వాడికి తెలుసు అనే ఆలోచన మనకు ఉంటే అక్కడ ఆ నక్షత్రాలు కొన్ని ఉంటే బాగుండును అనేటువంటి నిరుత్సాహం మనకి ఉండదు. హల్లెలూయా. అంటే ప్రతి జీవితంలో కూడా లోటులు కష్టాలు ఉంటాయి, కానీ ఆ లోటులు కష్టాలు వెనక ఉన్నటువంటి సత్యం ఎంత, అబద్ధం ఎంత, సహజత్వం ఎంత అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇంచుమించుగా 90% చింత మన నుంచి దూరం అయిపోద్ది. హల్లెలూయా. అది ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం అనంటే బాగా బరువెక్కిపోయిన హృదయంతో మనము చింతిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం, నేను ఏ మాత్రమును విడువను ఎన్నడను ఎడబాయను అని చెప్తున్నటువంటి ఆ దేవుని యొక్క కృప మన జీవితాల్లో నిత్యము ఉండును గాక. హల్లెలూయా. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనం, యెహోవాను ఆనందపరిచేటువంటి ఎదురు చూపు మనకు కావాలి. ఇప్పుడు కరివేపాకు చెట్టుని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? ఎందుకంటే కరివేపాకు చెట్టు ఏ చెట్టుని చూస్తుంది? కొబ్బరి చెట్టుని చూస్తుంది, కానీ ఆయన యందు ఆయన కృప కొరకు కనిపెట్టడం లేదు. ఇప్పుడు మనం కరివేపాకు చెట్టులాగా ఉన్నామా, కొబ్బరి చెట్టులాగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేస్తే కొబ్బరి చెట్టు సహజత్వాన్ని బట్టి ఆ గాలి వీస్తూ ఉంటది, కానీ కొబ్బరి చెట్టు చెప్పలేదు నన్ను చూసి అసూయ పడమని కరివేపాకు చెట్టుతో. అంటే మన జీవితాల్లో ఎలాగుంటున్నాయంటే ఎవరెవరినో చూసి మనం భ్రమపడిపోతున్నాం, బాధపడిపోతున్నాము. అలా నేను ఎందుకు ఉండట్లేదు అని అనుకుంటున్నాం, కానీ నిజంగా ఒక్కొక్కసారి మన జీవితంలో మనకేం కావాలి అని అంటే మన సహజత్వం ఎంత, మన పనితీరు ఎంత అనేది మన కన్న తల్లిదండ్రుల కంటే మన కోసం ఎవరికి తెలుసు? మన దేవునికి తెలుసు. ఇక్కడ
దేవుడు ఎవరి యందు సంతోషిస్తున్నాడు అని అంటే తన యందు భయభక్తులు గల వారి యందు, భయభక్తులతో పాటు భయం ఉంటది. చర్చికి వెళ్ళిపోవాలి లేకపోతే చర్చిలో మేము ఉండాలి, ఈ భయం ఉంటది. కానీ భయంతో పాటు కృప కొరకు కనిపెట్టే తత్వం ఉండాలి. హల్లెలూయా. చర్చికి రాకపోతే మేము బాగోమేమో లేకపోతే మాకు సమస్యలు వస్తాయేమో అనే భయం ఒకటి మనలో ఉంటుందేమో. మనము చర్చిలోకి వచ్చి కొబ్బరి చెట్లాగా నేను ఉండాలని మనం అనుకోకుండా అసలు నా సహజత్వానికి నువ్వు నాకు ఏ కృపనిస్తావో ప్రభు అని మనం కనిపెట్టడం మొదలు పెడితే మన యందు ఆయన ఆనందిస్తాడంట. దేవుడు మన యందు ఆనందిస్తే అంతకు మించిన జన్మ సార్థకత ఏమీ లేదు. ప్రభు నువ్వు నా యందు ఆనందించాలి. నువ్వు నా చూడండి, మనల్ని కన్న తల్లిదండ్రులకి మనం ఏదన్నా సంతోషాన్ని కలిగించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న వెలుగును చూసి మనకు 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. నన్ను కన్న తల్లిదండ్రులను నేను సంతోషపరిస్తే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనకి అనే సెన్స్ మనకు తెలిసినప్పుడు మనల్ని సృజించిన దేవుడికి మనం ఆనందాన్ని కలిగించాలి. అంటే అందుకనే విశ్వాసం అనేది మనం ఎప్పుడూ కూడా పదిలిపరుచుకోవాలి. దేవుడు మనకి జన్మనిచ్చాడు, సృష్టినిచ్చాడు, తర్వాత ఎన్నిచ్చాడు అని అంటే 13 వచనం నుంచి ఆశీర్వాదిస్తాడండి. ఎందుకంటే ఆయన గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన టైంకి మనము ఆయన కృప కోసం మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. తొందర పడిపోయి ఐరాణ పడిపోయి అడ్డదారుల్లో వెళ్ళిపోయి అనవసరమైనటువంటి రోగాలు, అనవసరమైనటువంటి అశాంతి, అనవసరమైనటువంటి చింతన మనం తెచ్చుకొని మన జీవితాలు నష్టప్రాయము చేసుకోకుండా ఉండాలి. హల్లెలూయా. నీ సరిహద్దులలో ఇదంతా ఎంత బాగుందంటే మన ప్రమేయం ఏమీ లేకుండా అన్ని జరిగిపోతాయి. మనం ఉండాల్సిన రీతిగా మనం ఉంటే అంటే మనం ఎలాగ ఉండాలి అని అంటే దేవుని వైపు కృప కొరకు కనిపెట్టాలి. మన యొక్క స్తోమత ఎంతో మనకంటే ఎక్కువగా మనల్ని సృజించిన మన దేవునికి తెలుసు అని మనం అనుకోగలిగితే గనక ఇప్పుడే మన బాధలన్నీ పోతాయి. హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేయువాడు ఆయనే. ఇక్కడ ఏమీ మన ప్రమేయం కనిపించట్లేదు. కేవలము ప్రార్థన చేసుకుంటూ ఆయన కృప కోసం కనిపెట్టి ఎవరి వైపు మనం చూడకుండా దేవుని వైపే చూడగల విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో మేలులు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ముందుగా మన స్తోమత మనకంటే ఎక్కువ దేవుడికి తెలుసు కాబట్టి మనం దేవుని పైన ఆధారపడే జీవితం మనకుంటే మనం చాలా మేలులో ఉంటాం. హల్లెలూయా. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యం బహు వేగముగా పరిగెడుతుందంటండి. చూడండి, సూర్యుడు నలుపయ్యే రోజు మత్తయి సువార్తలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. నిన్న మొన్న ఏదో ఒక న్యూస్ లో పేపర్ లో చూశాను, సోలార్ సునామీ అంట. అంటే సోలార్ సునామీ అంటే సూర్యుల్లో నుంచి రకరకాలైనటువంటి ఆ తరంగాలు బయటికి రావటాన్ని బట్టి ప్రపంచ ఇంటర్నెట్ అంతా, అంటే ప్రపంచ నెట్వర్క్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుందంట. అంటే అన్ని కొలాప్స్ అయిపోతే రోజులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన వాక్యం బహువేగముగా పరిగెడుతుంది. ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది అంటే సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. అంటే సూర్యుడు నలుపైపోవటం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా సహజత్వాన్ని కోల్పోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏమంటున్నారంటే సోలార్ సునామీ అంటే ఇంకా ఆ సూర్యుడి ద్వారా వచ్చేటువంటి ఆ ఏది కూడా ప్రపంచం మీద పనిచేయనప్పుడు ఏమైపోతుందంటే అంతా చీకటి కమ్మేస్తుంది, ఆ యొక్క తరంగాలన్నీ పడిపోతాయి. అంటే ఇవన్నీ జరిగిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ చేసిన దేవుడు సృజించిన మన జీవితాన్ని బాగు చేయడా అనేది మనం ఆలోచన చేసుకుంటే నెగటివ్ అనేది మన జీవితంలో నుంచి పోతుంది. ప్రతి ఒక్కరికి చూడండి, చాలా మందిని గమనిస్తూ ఉంటాం, ఎంత మంచి చేసినా ఆ మంచిని ఎవరు గమనించలేకపోతా ఉంటారు. కానీ దాన్ని బట్టి చూస్తే దేవుడు మనకి ఎంత మంచి చేశాడు, దేవుని పట్ల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది మనం చూడాలి. విశ్వాసం అనేది చాలా విశ్వాసంలో మనం పడిపోతూ ఉంటే దేవునికి కూడా విసుపొచ్చి ఇక మనం అడిగిన ప్రార్థనలకు ఆయన స్పందించడు. ఎందుకంటే ఎన్నిసార్లు చేసినా, ఎన్ని మేలులు చేసినా ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె ఒకేలాగా స్పందిస్తున్నారు కాబట్టి వీళ్ళ ప్రార్థనకి నేను స్పందించకూడదు అని ఆయన అనుకోనేలాగా మనం అవ్వకూడదు. అప్పుడు ఇంకంతకంటే దారుణమైన జీవితం ఎవరికి ఉండదు. అలాగే దేవుడు కార్యాలు చేసినప్పుడు కూడా మనకు ఒక కార్యం చేయాలంటే దేవుడు ఎలా చేస్తాడండి? మనకు అందరికీ తెలుసు. ఆయన స్వయంగా పరలోకం నుంచి వచ్చి మనకు అందిస్తాడా, లేకపోతే ఎవరొకరు మధ్యవర్తులను వాడుకుంటాడా? ఎవరొకరు మధ్యవర్తులను వాడుకుంటాడు. ఆ వాడుకునే మధ్యవర్తి పట్ల కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ వాడుకునే మధ్యవర్తి పట్ల కూడా మనము
విశ్వాసము కలిగి ఉంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్టే. హల్లెలూయా. క్రియలేని విశ్వాసము మృతము. అందుకని నిజంగా ఎప్పుడు కూడా మన జీవితాల్లో అది చాలా ముఖ్యం. తెలుసుకుంటే వాటి నుంచి మనము దూరము అవ్వగలుగుతాం. హల్లెలూయా. అయితే ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? మనం కొబ్బరి చెట్టు అయితే కొబ్బరి చెట్టులాగే స్పందించాలి, కరివేపాకు చెట్టు అయితే కరివేపాకు చెట్టులాగే స్పందించాలి, మామిడి చెట్టు అయితే మామిడి చెట్టులాగే స్పందించాలి. కానీ ఈ 3 విధానాల్లో 3 చెట్లు లాంటి మన బ్రతుకులు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి తప్పించి మరి ఏ విధమైన స్పందన మన జీవితాల్లో లేకుండా ఉండాలి. దేవుని చూసి స్పందించాలి, వాక్యం వినాలి. వాక్యం ద్వారా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, విశ్వాసుల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు అనే గురి మనకి కలగాలి. అంతే తప్పించి అనవసరమైనటువంటి చింతన మనకు ఉండటం వలన మన కోరికలేమి జరగవండి. ఎక్కువ ఉపవాసం చేసి దేవుని చిత్తము కాని చింతనను కోరుకుంటే గనక జరిగిపోతాయని మనం అనుకోక్కర్లేదు. దేవుడి చిత్తము మన పట్ల జరుగుతుంది తప్పనిసరిగా. ఆయన కృప కొరకు మనము కనిపెట్టాలి, ఆయన కార్యము కొరకు మనము ఎదురు చూడాలి. హల్లెలూయా. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. హిమము, మంచు, చలి వచ్చినప్పుడు ఈ మంచు ఎందుకు వచ్చింది, ఈ చలి ఎందుకు వచ్చింది, ఈ వడగండ్లు ఎందుకు వచ్చాయి అని మనం వాటి మీద దాడి చేసే మనసు మనకు రాకుండా ఏం చేస్తున్నాము? చలికాలం స్వెటర్ వేసుకుంటున్నాము, వర్షం వచ్చినప్పుడు ఇళ్లలో ఉంటున్నాము. అంటే ప్రకృతిని శాసించలేం. అవి వచ్చే దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఈ చలి ఎందుకు వచ్చింది, నేను ఈ చలిని అటాక్ చేస్తాను అని స్వెటర్ గాని వేసుకోకుండా నువ్వు బయటికి వెళ్ళిపోయావనుకో ఎవరికి నష్టం? మనకే నష్టం. ఆయన శాసనాలేమి మన కోసం మార్చుకోడు, కానీ ఆయన కృప కొరకు మనం కనిపెట్టడం మొదలు పెడితే శాసనాలే మారతాయి. ఎదురు దాడి చేస్తే శాసనాలు మారవు. అనుకూలంగా ఉంటే ప్రకృతిని మన పట్ల శాసించగల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అట్టి సమయోచితమైన జ్ఞానంతో నిన్ను నన్ను నింపి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎలా పరిగెడుతుంది? బహువేగముగా పరిగెడుతుంది. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు అని వాక్యం సెలవిచ్చింది. ఆ వాక్యం నెరవేర్పు కొరకు పరిగెడుతుంది. అందుకనే ఇప్పుడు ఏం విన్నాం మనం? సోలార్ సునామీ. వాక్యం పరిగెడుతుందండి. ఆయన నెరవేర్పు, ఆయన వాక్యం సెలవిచ్చి నెరవేర్చుకోవడానికి ఆయన చాలా స్పీడ్ గా ఉన్నాడు. అంత ప్రకృతి విషయంలో చేసే దేవుడు ప్రకృతిని మన కోసం సృష్టించినప్పుడు మనల్ని దీవించటానికి, మనల్ని ప్రేమించటానికి, మనల్ని కరుణించటానికి అంతకంటే ఎక్కువగా ఉత్తేజముగా ఉంటాడని మనం నమ్ముదాము. అటు యోగ్యత భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్.